కొన్ని ప్రదేశాలుంటాయండి, అవి కేవలం గుళ్ళు కాదు, అంతు చిక్కని అద్భుతాలు. అలాంటి వాటిలో ఒకటి పూరీ జగన్నాథ ఆలయం. శతాబ్దాలుగా భక్తులే కాదు, సైంటిస్టులు కూడా తలలు పట్టుకునేలా చేస్తున్నాయి అక్కడి రహస్యాలు. సరే, మరా కథేంటో ఈరోజు చూద్దామా? ఆలయం వైపు మనం చూడగానే మన కంట్లో పడే మొదటి వింత, మొదటి ప్రశ్న ఇదే. ఆ పైన ఎగిరే జెండా అసలు ప్రకృతి నియమాల్నే కాదంటున్నట్టుగా ఎగురుతోంది. దాని కథతోనే మన ఈ అన్వేషణ మొదలు పెడదాం. అసలు ఈ గుడిని కట్టింది కేవలం రాళ్లతో, శిల్పాలతో కాడండి, ప్రకృతికే ఒక సవాల్ విసురుతూ కట్టారు. అందుకు మొదటి సాక్ష్యం ఆ శిఖరంపైన గాలిలో రెపరెపలాడే ఆ జెండానే. ఇప్పుడు చూడండి, మనందరికీ తెలిసిన సింపుల్ లాజికేంటి? గాలి ఒకవైపు వీస్తే జెండా దానికి అనుగుణంగా ఎగరాలి, అంతే కదా? కాని పూరిలో ఈ లెక్కలన్నీ తారుమారవుతాయి. ఇక్కడ జెండా గాలికి ఎదురుగా ఎగురుతుంది. దానికి సైన్స్ దగ్గర కూడా సమాధానం లేదు. అంతేకాదు, ఆ జెండా వెనుక ఒక నమ్మశక్యం కాని ఆచారం కూడా ఉంది. అది కేవలం ఒక గుడ్డముక్క కాదు, ఒక బలమైన విశ్వాసం. ప్రతిరోజూ ఆలోచించండి, ప్రతిరోజూ ఒక పూజారి ఎలాంటి సేఫ్టీ లేకుండా ఒక 20 అంతస్తుల బిల్డింగ్ అంత ఎత్తుకెక్కి ఆ జెండాను మారుస్తారు. ఇది భక్తా, ధైర్యమా, లేక రెండా? సరే, ఆ జెండా సంగతి పక్కన పెడితే ఇప్పుడు మన చూపుని కొంచెం కిందకు తిప్పుదాం. ఆ జెండా కింద ఉన్న ఆ పెద్ద గోపురం వైపు. అక్కడ మనకోసం మరో అద్భుతం ఎదురుచూస్తోంది. కానీ అది తెలియాలంటే మనకు పగటి వెలుతురు కావాలి. ఒక్కసారి ఊహించండి, అంత పెద్ద నిర్మాణం మధ్యాహ్నం నిప్పులు చెరిగే ఎండలో నిలబడి ఉంది. కాని దాని నీడ భూమ్మీద పడదు. అవును, విన్నది నిజమే, అసలు నీడే పడదు. ఇది ఆర్కిటెక్చర్ అద్భుతమా, లేక ఏదైనా దైవశక్తా? ఇప్పటికీ ఆ ప్రశ్నకు జవాబు దొరకలేదు. ఇప్పటిదాకా మనం ఆలయం బయట అద్భుతాల గురించి మాట్లాడుకున్నాం. కాని అసలు కథ లోపల ఉంది. ఆలయం గోడల లోపల జరిగేది వీటన్నిటినీ మించిన అద్భుతం. పదండి, ప్రపంచంలోనే అతిపెద్ద కిచెన్గా పేరున్న ఆ వంటశాలలోకి వెళ్దాం. అయితే ఆ వంటశాల గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే మనం ముందుగా మహాప్రసాదం అంటే ఏంటో అర్థం చేసుకోవాలి. ఇది కేవలం భోజనం కాదు, సాక్షాత్తు జగన్నాథుడికి నైవేద్యంగా పెట్టి తరువాత లక్షల మంది భక్తుల కడుపు నింపే అమృతం. ఇక్కడే ఉంది అసలు మ్యాజిక్. ఆ కిచెన్లో రోజూ ఒకే పరిమాణంలో ప్రసాదం వండుతారు, రోజూ. కాని వచ్చిన భక్తులు కొన్ని వేలమందా లేక కొన్ని లక్షల మందా అనేది ఎవ్వరికీ తెలీదు. అయినా సరే ఒక్క మెతుకు కూడా వేస్ట్ అవ్వదు, ఎవరికీ తక్కువ కూడా రాదు. శతాబ్దాలుగా ఇదే జరుగుతుంది. ఇదెలా సాధ్యం? ఇది మేనేజ్మెంట్ స్కిల్ అనాలో లేక దేవుడి మహిమానాలో? ఆ ప్రసాదం వండే పద్ధతి కూడా సైన్స్కు అందని ఒక పెద్ద పజిల్. ఎలా వండుతారంటే 7 మట్టి కుండల్ని ఒకదానిపైన ఒకటి పెడతారు. కింద కట్టెల పొయ్యి మీద మంట పెడతారు. ఇప్పుడు చెప్పండి, ఏ కుండలో వంటకం ముందుడుకుతుంది? కింద మంటకు దగ్గరగా ఉన్నదే కదా? కాని ఇక్కడ సీన్ రివర్స్. అందరికంటే పైన మంటకు చాలా దూరంగా ఉన్న కుండలోనే వంటకం ముందుడుకుతుంది. దీన్ని అద్భుతమనకుండా ఇంకేమనాలి? ఆ కిచెన్ ఎంత పెద్దదో, అక్కడ పని ఎంత భారీగా ఉంటుందో చెప్పడానికి ఒక్క నెంబర్ చాలు: 56. రోజూ ఆ వింతైన పద్ధతిలో ఏకంగా 56 రకాల ప్రసాదాలు తయారవుతాయి. ఊహించండి. సరే, నిర్మాణం చూశాం, వంటశాల చూశాం. కాని ఈ ఆలయం కథ ఇక్కడతో అయిపోలేదు. ఇది మన కళ్లను, మన చెవుల్ని, మన సెన్సెస్ని కూడా మోసం చేస్తుంది. అవును, ఆ మాయ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఆలయానికి మెయిన్ గేట్ అయిన సింహద్వారం దగ్గర నిలబడితే చాలు, సముద్రం హోరు మనల్ని ముంచెత్తుతుంది. అలల శబ్దం చెవులు చిల్లులు పడేలా వినిపిస్తుంది. కాని అసలు వింత ఇక్కడే ఉంది. ఆ సింహద్వారం దాటి లోపలికి జస్ట్ ఒక్క అడుగు వేయండి చాలు, అంతే. ఆ సముద్ర ఘోషం మొత్తం సడన్గా కట్టయిపోతుంది. కంప్లీట్ సైలెన్స్. మళ్ళీ బయటకడుగు పెట్టారా, మళ్ళీ అదే హోరు. కేవలం ఒక్క అడుగు తేరాతో సౌండ్ని ఎలా కంట్రోల్ చేశారో ఆ టెక్నాలజీ ఏంటో ఇప్పటికీ మిస్టరీనే. ఇక ఫైనల్గా మన కళ్ళని మనమే నమ్మలేని ఒక ఆప్టికల్ ఇల్యూషన్. ఆలయం పైన మెరుస్తూ కనిపించే ఆ సుదర్శన చక్రం ఉంది కదా, అది కేవలం ఒక లోహపు చక్రం అనుకుంటే పొరపాటే. ఎందుకంటే మీరు పూరీ సిటీలో ఏ మూల నుంచి చూసినా సరే ఆ సుదర్శన చక్రం సరిగ్గా మీవైపే చూస్తున్నట్లు ఉంటుంది.
అదెలా సాధ్యమో తెలీదు. బహుశా అదొక ఆర్కిటెక్చరల్ ట్రిక్ కావచ్చు, లేదా నగరం మొత్తం దేవుడి కనసన్నల్లోనే ఉందని చెప్పే ఒక సంకేతం కావచ్చు. చూశారు కదా, ఇవన్నీ కలిసి పూరీ జగన్నాథ ఆలయాన్ని ఒక సజీవ రహస్యంగా మార్చాయి. ఇవి కేవలం కథలు కావు, శతాబ్దాలుగా అక్కడి చరిత్రతో, విశ్వాసంతో ముడిపడి ఉన్న నిజాలు. ఒక్కసారి మళ్ళీ గుర్తు చేసుకుందాం. గాలికి ఎదురెళ్లే జెండా, నీడపడని గోపురం, ఎప్పటికీ తరగని ప్రసాదం, ఒక్క అడుగుతో మాయమయ్యే సముద్ర శబ్దం, ఎటుచూసినా మనవైపే చూసే సుదర్శన చక్రం, ఇన్ని అద్భుతాలు ఒకేచోట. కొంతమంది దీనంతా దేవుడి మహిమ అంటారు. మరికొందరేమో ఇది మన పూర్వీకుల అడ్వాన్స్డ్ ఇంజనీరింగ్ అంటారు. కారణమేదైనా కానివ్వండి, ఈ రహస్యాలే ఈ ఆలయానికి ఊపిరి. బహుశా కొన్ని ప్రశ్నలకి సమాధానాలు దొరకకపోవడమే మంచిదేమో. ఎందుకంటే అలాంటి రహస్యాలే మనల్లో ఆశ్చర్యాన్ని, నమ్మకాన్ని బతికిస్తాయి. ఏమంటారు? ఈ ప్రశ్నతోనే మిమ్మల్ని వదిలేస్తున్నాను.